ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని మరియు ప్రభుత్వం ఇవ్వవలసిన 18,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ విజయవాడ నందు జింకాన గ్రౌండ్స్ లో 36 గంటల పాటు ధర్నా చేయడానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి వారికి పోలీసు శాఖ ఎటువంటి అనుమతి ఇవ్వనందున వారి ధర్నాకు అనుమతి లేదని, ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ హెచ్చరించడం జరిగింది. అందరికీ నమస్కారం. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు రేపు ఎల్లుండ 36 గంటలు ధర్నా చేస్తారని మాకు పర్మిషన్ కోసం పెట్టి ఉన్నారు. ధర్నా చౌక్లో మున్సిపల్ వాళ్ళు అలాగే అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేస్తున్న దృష్ట్యా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదని వాళ్ళకి తెలియజేయటం జరిగింది. ఆ ధర్నాకి ఎటువంటి అనుమతులు ఇవ్వబడలేదు. ఎందుకంటే సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉంది. వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే పర్మిషన్ తీసుకుని చేయాలి. ప్రస్తుతం దృష్ట్యా పర్మిషన్ వాళ్ళకి ఇవ్వబడలేదు. ఏదైనా ర్యాలీలు చట్ట వ్యతిరేకంగా కానీ ఏదైనా సభ నిర్వహించాలని చూస్తే మాత్రం వారిపై చట్ట ప్రకారం తగు చర్య తీసుకోబడుతుందని మీ ముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది స్పెసిఫిక్ సెక్షన్స్తో కేసులు కట్టడం జరుగుతుంది. ఎందుకని సార్ ధర్నా చౌక్లో ప్రతి ఒక్కరు ధర్నా చేసుకున్నారు, సమ్మె చేసుకున్నారు, ప్రత్యేక ఉపాధ్యాయులకు మీరు దాఖలిస్తున్నారు? అటువంటిది ఏం లేదండి. ధర్నా చౌక్ ఖాళీ లేదన్న ఉద్దేశమే తప్ప ఇంక వేరే అక్కడ మున్సిపల్ కార్మికులు చేసిన చోట పాయింట్ కూడా 2 చోట్ల ఫుల్ అయ్యింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేదా సరే వాళ్ళు ఎక్కడ కూడా చేసుకునే అవకాశం లేదా? లేదు, అందుకే వాళ్ళకి ముందస్తు అనుమతి లేదండి. వాళ్ళకి అనుమతులు ఇవ్వబడలేదు. వాళ్ళు రేపు నుంచి 36 అవర్స్ ధర్నా చేస్తామని చెప్పున్నారు. దానికి అనుమతి ఇవ్వబడలేదని ముందుగా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. అది మళ్ళా అటువంటి రేపు ముందస్తుగా మీ యొక్క పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఇవ్వబడలేదు. వాళ్ళు ఏదైనా అన్లాఫుల్ అసెంబ్లీగా ఏర్పడినట్లయితే చట్ట ప్రకారం తగు చర్య తీసుకోబడటం జరుగుతుంది. ఎందుకంటే 144, సెక్షన్ 30 2 అమల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ. ఎప్పుడు కంప్లీట్ అయింది సార్ వాళ్ళకి